క్రైస్తవ సమాజానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన చరిత్ర నడుస్తుంది, ఏదో ఒక ట్రెడిషన్ ఉంది. చాలా వరకు క్రైస్తవ్యంలో ఉన్నవారు ఇది ఆచరిస్తారు. దాన్నే లెంట్ డేస్ అంటారు, శ్రమ దినాలు అంటారు. నేను శ్రమ దినాల గురించి చెప్పడానికి రాలేదు, శ్రమ దినాల చరిత్ర గురించి చెప్పడానికి రాలేదు, శ్రమ దినాల యొక్క ఉదంతాన్ని గురించిన చెయ్యాలా చేయకూడదని డిబేట్ చేయడానికి నేను ఇక్కడ నిలబడలేదు. నా ఉద్దేశం ఏంటంటే, తెలుసో తెలియకో సాంప్రదాయంగానో లేకపోతే ఏదో ఒక విధంగానో ఈ నెలలో సిలువను గూర్చిన సందర్భాలు ఎక్కువ చదువుతారు. సిలువను గూర్చిన సందర్భాలు చదవడం అయితే చదువుతున్నారు తప్ప ఏడాదికి 7 మాటలు జ్ఞాపకం చేసుకుని 4 ఏడుపులు ఏడ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. దీన్ని ట్రెడిషన్ అంటారు. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ దేవుడికి అవసరం లేదు. సాంప్రదాయపు క్రైస్తవ్యం దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ మనశ్శాంతి కొరకు వాళ్ళ టెంపుల్స్కి వాళ్ళు వెళ్ళి వస్తారు. మన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, మనశ్శాంతి కొరకు చర్చికి వెళ్ళాలని కూడా. మనశ్శాంతుల కోసం చర్చికి రాకూడదు అయ్యా, నేర్చుకోవడానికి రావా, దేవుని గురించి 4 ముక్కలు నేర్చుకోవడానికి రావాలి. అందుకే నేర్పించడానికి చెప్పేవాడి చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఎందుకు బైబిల్ పెట్టాడు? 4 ముక్కలు నేర్చుకుంటామని. ఏమి నేర్చుకుంటాం? ఆ 4 ముక్కలు నేర్చుకుంటే బైబిల్లో ఏముంది? ఆ బైబిల్లో బైబిల్ దేవుని యొక్క చరిత్ర ఉంది. బైబిల్ దేవుని యొక్క చరిత్ర, బయట దేవుళ్ళు కాదు, బైబిల్ దేవుని యొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఆ దేవుడు ఉన్నాడు గనక ఆ దేవుణ్ణి గూర్చి నేర్చుకోవాలి. ఈయనను గూర్చి నేర్చుకుంటే కానీ అర్థం కాడండి అంటే, అర్థము కాడు గనక కాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మోసే జీవితాన్ని తీసుకోండి. మోసేకి పొద దగ్గర అర్థమైన దేవుడు వేరు. అదే మోసేకి మళ్ళీ సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత సేనాయి పర్వతం దగ్గర అర్థమయ్యే దేవుడు వేరు. అదే సేనాయి పర్వతం దగ్గర మళ్ళీ 10 ఆజ్ఞలు తీసుకున్న తర్వాత కానాను భూభాగానికి దగ్గర పడుతున్నప్పుడు అర్థమైన దేవుడు వేరు. అంటే మోసే జర్నీ మీరు గమనించండి. దేవుడితో ప్రయాణం చేసే కొలది, నేర్చుకునే కొలది, చేసే కొలది ఒక రోజుకి దేవుడు మోసేకి ఎలా అయిపోయాడు చెప్పిన? ఫ్రెండ్ అయిపోయాడంట, స్నేహితుడు అయిపోయాడంట. అంటే ఒక స్నేహితుడు ఎలా అయితే ఒక మనిషితో మాట్లాడతాడో, దేవుడు కూడా మోసేతో ఒక ఫ్రెండ్ అలా మాట్లాడతాడు. అంటే ఈ ఫ్రెండ్ లాంటి క్లోజ్నెస్ పొద దగ్గర లేదు. ఇంత ఫ్రెండ్లీ క్లోజ్నెస్ ఎక్కడ ఏదైతే మనకి సేనాయి పర్వతం ఉందో ఆ పర్వతం దగ్గర లేదు. కాలం గడిచే కొద్ది, అంటే ఈ దేవుడు ఎలాంటోడు? ఆయనను గురించి నేర్చుకునే కొలది